హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో, థంబ్‌నెయిల్ అయితే చూసారు గదా! సో, డే మొత్తం బయటే అయిపోయింది. కొంచెం పర్సనల్ వర్క్ ఉన్నింది. సో, దానికోసమని మార్నింగే స్టార్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఫినిష్ చేయలేను నేను. టుడే మార్నింగ్ వచ్చేసి టమోటా రైస్ అనమాట ఇక్కడ. సో, అందుకోసం అని చెప్పేసి ఇంక ఫాస్ట్‌గా వెళ్ళిపోయాం. 9కి స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ 3:30, 4 అయిపోయింది వచ్చేసరికి. సో, మొత్తం తిరిగేసరికి ఈవినింగ్ ఫుల్ పెయిన్స్ వచ్చాయి. అంత టైం పట్టింది. చూడండి బైక్‌లోనే స్టార్ట్ అయిపోయాను. కొంచెం పర్సనల్ వర్క్ ఉన్నింది. సో, బయట వ్యూ అనేది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను. సో, ఇది మాకు కొంచెం తెలిసిన వాళ్ళదనమాట. పీజీ చూద్దామని చెప్పేసి వెళ్ళాము. మా రిలేటివ్స్ అడుగుతున్నారు చూడండి ఏమన్నా ఉంటే అని. సో, ఇది మాకు నియర్ బై అనమాట. సో, కబోర్డ్స్ అవన్నీ ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ బిల్డింగ్ అంట. సో, మొత్తం 84 లాక్స్ ఉన్నాయి. ఇంత కాస్టా అనిపించింది. 90 లాక్స్ అయితే చెప్తున్నారు. ఇంత కాస్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్ అయితే కబోర్డ్స్ అవి చూస్తున్నాం. అన్నీ చాలా బాగున్నాయి. టేబుల్స్ అవన్నీ కొంచెం హైజీనిక్‌గానే ఉన్నాయి. కాకపోతే బెడ్స్ వచ్చేసి కొన్ని పాడైపోయాయి. కొన్ని మాత్రం అంటే ఆల్మోస్ట్ ఒక 2, 3 ఇయర్స్ బిల్డింగ్ అంటే కొంచెం కార్డ్స్ అనేవి డౌన్ అయిపోతాయి అనమాట. కార్డ్స్ కాదు బెడ్స్. వాటి యొక్క డెన్సిటీ అనేది తగ్గుతుంది. మనం ఎప్పుడైనా ఏదైనా తీసుకునే ముందు సో, డెన్సిటీ చూడాలి. కాట్ సైజ్ అయితే నార్మల్. బెడ్ సైజ్ చూడాలి. సో, ఎందుకంటే కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేది మనం బెడ్ పైనే కదా! సో, బెడ్ సైజ్ అయితే చూసుకోవాలి. బెడ్స్ కొన్ని మాత్రమే బాగున్నాయి. కొన్నైతే కొంచెం అంతగా ఏం అనిపించలేదు. కొన్ని రూమ్స్ అయితే ఖాళీగా ఉన్నాయంట. సో, అవి చూపించింది. అండ్ వాల్స్‌కైతే ఇలా టైల్స్ అన్నీ డెకరేషన్ చేశారు. అండ్ ఇక్కడ ఇది కూడా సేల్‌కుందంట. పీజీ కూడా సేల్‌కుందంట. అండ్ అతన్ని అడిగితే ఎంత కాస్ట్ అంటే 4 సీఆర్ చెప్పాడు. సో, 4 సీఆర్ అంటే ఆల్మోస్ట్ సైట్ కూడా చాలా పెద్దదే అది. సో, ఓకే. రీజనబులే అనిపించింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేటివన్నీ ఏ ఖాతా అనమాట. సో, చాలామందికి కొత్తగా వీడియో చూసే వాళ్ళకి అర్థం కాదు. ఏ ఖాతా, బి ఖాతా అంటే సో, ఏ ఖాతా అంటే గనుక టాప్ 1 అనమాట ప్లేసెస్. వాళ్ళకి కొంచెం బ్యాంక్ లోన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో, బి ఖాతా, సి ఖాతా అనే వాళ్ళకి కొంచెం లోన్ తక్కువ వస్తుంది. ఇంకొకటి కొంచెం టైం పడుతుంది ప్రాసెస్. సో, అది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 షేరింగ్ అయితే చూస్తున్నాను. 2 షేరింగ్ అయితే 10.5కి ఇస్తున్నారంట. ప్రెజెంట్ అయితే కొంచెం తక్కువ జనాలు వస్తున్నారని చెప్పేసి. అండ్ 3 షేరింగ్ అయితే 7.5, 7, 8,000. సో, డిపెండ్స్ ఆన్ రూమ్స్. సో, వాటిని పట్టుకొని బేస్ చేసుకొని చెప్తున్నారు. అండ్ వాష్రూమ్స్ కూడా కొంచెం నీట్‌గానే ఉన్నాయి. అండ్ కొత్తగా పెయింటింగ్ అయితే ఏపిచ్చారంట. చాలా బాగానే అనిపించింది. కొంచెం బాగా నీట్‌గా, క్లియర్‌గా ఉన్నాయి. నీట్‌నెస్ అయితే బాగుంది. మెయింటెనెన్స్ అయితే బాగా నచ్చింది. అండ్ నేను మీకు పైనుంచి ఒక వ్యూ అయితే చూపిస్తాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. సో, పైన విండో నుంచి నేను చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 7th ఫ్లోర్‌లో ఉంటాను. అక్కడి నుంచి వ్యూ చూశాను. చాలా బాగా అనిపించింది. చూడండి పక్కనంతా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం ఇవి అపార్ట్మెంట్స్ లేకపోతే ఏమన్నా షాపింగ్ మాల్ నాకైతే తెలీదు. వ్యూ అయితే చాలా బాగుంది. సో, ఆ ప్లేస్ కూడా కొంచెం బాగా వెంటిలేషన్ ఉందన్నమాట పీజీకి. బాగుంది. నచ్చింది. కాకపోతే వాళ్ళైతే చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పేశారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ నిల్చొని ఉన్నాడు. మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నాడు చూడండి. సో, ఆ అక్కనే అనమాట చూపిచ్చేది. నేనైతే తనది ఫోటో అయితే తీయలేదు. జస్ట్ ఏదో కొంచెం లైట్‌గా ఏదో సెల్ ఫోన్ పెట్టి తీశాను. చూపిమ్మంటే వచ్చి చూపిచ్చింది. అండ్ ఆల్మోస్ట్ కిచెన్ అవన్నీ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. బాగా నచ్చింది. అవన్నీ నేను వీడియో అయితే షూట్ చేయలేదు. జస్ట్ ఆ కొంచెం మాత్రమే షూట్ చేశాను. అండ్ అక్కడి నుంచి మా డే అనేది ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట. సో, అది కాకుండా కొంచెం బయట మెడికల్ షాప్‌లో కూడా కొంచెం వర్క్ ఉంది. అది కూడా కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి బయటకొచ్చాను. అండ్ ఇప్పుడు మీకిష్టమైన మాలతది చూపిస్తాను చూడండి. చాలామంది అప్పుడు అంటూ ఉంటే బెంగుళూరులో మాలతది ఫేమస్ అని. ఏంటో అనుకున్నాను. ఇప్పటికి ఒక 100 టైమ్స్ వచ్చింటాను. ఇది నాకు నియర్ బై అనమాట. జస్ట్ ఒక 2 కిలోమీటర్సే ఉంటుంది. జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. 1.5 సంథింగ్.
సో అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఎక్కువైతే ఉండదు. సో అలాగా నేను బయట మొత్తం చూశాను. అండ్ ఇన్సైడ్ కూడా చూపిస్తున్నాను. సో అవుట్ సైడ్ ఎలా ఉంటుందని. సో బయట మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ ట్రాఫిక్. వెళ్ళేటప్పుడు అయితే ఇంకా 5 మినిట్స్ కూడా గ్యాప్ లేదనమాట. 2 మినిట్స్ మూవ్ అవుతాం, ఒక 1 మినిట్ గ్యాప్ వస్తుంది. 2 మినిట్స్ మూవ్ అవుతాం, ఒక 1 మినిట్ గ్యాప్ వస్తుంది. అలా కష్టమైపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను చేసేకి 11:30 అయిపోయింది. ఎందుకో బయట తినాలనిపించింది. అందుకోసమని చెప్పేసి బయటికెళ్ళి తినేసాను. సో మన స్టైల్‌లో కారం దోశ తినాలని అనిపించి అటు సైడ్‌గా వెళ్ళాను, తిన్నాను. బయట ఒక మసాలా దోశ 40 రూపీస్, ఒక కారం దోశ వచ్చేసి 35 రూపీస్. ఓకే, రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో బయట ఫుడ్ అవన్నీ తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాననమాట నేను. సో బయటైతే ఔట్ సైడ్ అయితే ఇంకా నేనైతే చాలా వీడియో అనేది కొంచెం ఎడిట్ చేశాను. అందుకే మీకు వీడియో అనేది కొంచెం అక్కడక్కడే కనిపిస్తుంది. మొత్తం అయితే కనిపించలేదు. ఎక్కడ చూడు ట్రాఫిక్ జామ్, జామ్, జామ్ అయిపోయింది. అసలు మూవ్‌మెంట్ అనేదే లేదు. సో ఆల్మోస్ట్ యెస్టర్‌డే ట్యూస్‌డే అనమాట. మండే అయినా కొంచెం రష్‌గా ఉంటుందనుకున్నాం. కానీ ట్యూస్‌డే కూడా అలాగే ఉంది. సో చాలా కష్టం పోవాలంటే సిటీస్‌లో. కొంచెం ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా ఒక 20 మినిట్స్, 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. అంత రష్‌గా ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఎప్పుడు చూడు ట్రాఫిక్. అందుకే బయటికి వెళ్ళాలంటేనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అండ్ నేనొచ్చేసి ఎక్కువ బస్సునే ప్రిఫర్ చేస్తాం. కానీ సో మధ్య మధ్యలో నడవాలంటే కష్టం అనిపిస్తుందని చెప్పేసి బైక్‌లో వెళ్ళాననమాట. సో ఔట్ సైడ్ లుక్ అనమాట ఇవన్నీ. ఎక్కడ చూసినా ట్రాఫిక్, ఎక్కడ చూసినా ట్రాఫిక్కే. అసలు గ్యాప్ అనేదే ఉండదు. షాప్స్ ముందు కూడా బైక్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసి వెహికల్స్ అనేవి చాలా ఎక్కువనమాట. అవన్నీ చూసి నాకైతే ఫుల్ హెడేక్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అప్పటికే నాకు 12:30 అయిపోయింది. అండ్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందని చెప్పేసి నేనైతే వీడియో తీశాను. అది కంపెనీలకు ఆపోజిటే అనమాట. సో లేక్ వ్యూ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్‌కి ఒక్కొక్క లేక్ ఉంటుంది. చాలా చోట్ల గమనించాను. అండ్ దీనికి ఆపోజిటే కంపెనీస్ ఉన్నాయి. సో వ్యూ అయితే చాలా బాగుందని నాకైతే బాగా ఇష్టంగా అనిపించింది. ఒక 1, 2 మినిట్స్ అక్కడే ఉండి స్టాండ్ చేసి చూసాం అక్కడ. చాలా బాగుంది. ఫ్రెష్‌గా వస్తుంది ఎయిర్ అనేది. బాగా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కంపెనీ ఆపోజిట్ అన్ని ఫుడ్ ఐటమ్సే అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మొత్తం ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఏం టేస్ట్ చేయలేదు, చూశాను. ఎందుకంటే కంపెనీ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్‌కి కష్టం అవుతుంది కదా, అందుకే ఎక్కువ ఇవే ఉంటాయి, ఫుడ్ ఐటమ్సే ఉంటాయి. ప్రతి ఒక్క చోట ఫుడ్ ఐటమ్స్ కాడ గుంపులు గుంపులు జనాలు ఉండదు. మేమైతే చూసాము, అదంతా వీడియో నేను షూట్ చేయలేకపోయాను. అండ్ లాస్ట్ ఫైనల్గా ఒక 10 ఇయర్స్ తర్వాత బుల్ కార్ట్ చూస్తున్నాను నేను. అవి చూసినప్పుడు మా చైల్డ్‌హుడ్ మెమోరీస్ అయితే గుర్తుకొస్తున్నాయి. చూడండి, ఫుడ్ కోర్ట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇవి చూసినప్పుడు నాకు ఒకటి గుర్తుకొస్తుంది. యాక్చువల్‌గా హైదరాబాద్‌లో కుమారి ఆంటీ అని జస్ట్ లైక్ మామూలుగా ఫుడ్ అనేది మెయింటైన్ చేస్తారు కదా, చికెన్ 150, మటన్ 150 అని చెప్పేసి అది గుర్తుకొచ్చింది. సో ఇలాగే వీళ్ళు కూడా అలాగే అనమాట. అవుట్ సైడ్ వచ్చేసి ఫుడ్ మొత్తం పెట్టేసి మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అది కూడా ఒక ప్రాఫిట్ అని చెప్పేసి చాలా బాగా జరుగుతాయి అనమాట. ఫుడ్ కనుక టేస్టీగా ఉంటే కనుక ఫుల్ క్యాష్ అనమాట. సో చేసుకునే ఓపిక ఉండాలి. అండ్ ఇక్కడ కూడా అసలు ఎక్కడ చూసినా కానీ ప్లాంట్సే ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ పొల్యూషన్ తక్కువ, ప్లాంట్స్ ఎక్కువ అనిపించింది. వెహికల్స్ ఉన్నాయి కానీ దానికి డబల్ ఉన్నాయన్నమాట ప్లాంట్స్. ఒక చోట అయితే నేను చూపించలేదు, ఏకంగా ఫారెస్టే ఉంది. ఇంత పెద్ద సిటీ మధ్యలో ఫారెస్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 2-3 ఎకరాస్ మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. అండ్ ఒక 2 కిలోమీటర్స్‌కి, 3 కిలోమీటర్స్‌కి అక్కడ సో గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ ప్రాపర్టీస్‌లో మామూలుగా జిమ్ కానీ సో చిన్న చిన్న ఎక్విప్మెంట్స్, కిడ్స్‌కి సంబంధించినవి, క్రాడిలు, ఇంకా జారుబండ ఇలాంటివన్నీ అరేంజ్ చేశారు. ఎందుకంటే ప్లాంట్స్ అనేవి ఎక్కువ ఉండాలని చెప్పేసి. అందుకే చూడండి ఎక్కడ చూసినా గ్రీనిష్‌గానే ఉంటుంది. అందుకే ఎప్పుడు ఇక్కడ కూల్‌గా ఉంటుందేమో అనుకున్నాను. కాకపోతే ఇక్కడ క్లైమేటే ఎంత అంట
చాలా బావుంటుంది. అందుకే ఎక్కువగా కష్టపడమనమాట. బయటికెళ్ళాలన్నా గానీ కొంచెం హ్యాపీనెస్‌గా వెళ్తాం. సో, పని స్ట్రెస్ ఉన్నా గానీ ఈ వ్యూ అనేది చూస్తే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ పా అన్నీ పోతాయి. ఎక్కడ చూసినా గ్రీనిష్‌గా ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ కొన్ని బిల్డింగ్స్. నెక్స్ట్ కిలోమీటర్ వచ్చేసి మొత్తం పార్కు, ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి. చూడండి జస్ట్ 1 సెకండ్ అలా స్కిప్ చేస్తేనే ఇంక వచ్చేస్తూ ఉంటాయి. సో, కంపెనీస్‌కి ఔట్ సైడ్ కూడా ఇలాగే ఉంటాయి. అండ్ నేను నెక్స్ట్ టైమ్ మీకు ఒక అపార్ట్మెంట్ అయితే చూపిస్తాను. అపార్ట్మెంట్ ఉండే ప్లేస్ తక్కువ, ఔట్ సైడ్ ఉండే ప్లాంట్స్ ఎక్కువ. అండ్ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్లాంట్స్ అనేటివి డెవలప్ చేసుకుంటారు. సో, బాల్కనీస్ అవి ఇవి ఉంటాయి కదా! అక్కడ కూడా ప్లాంట్స్ ఉంటాయి. అంత బాగా ఉంటాయి. సో, కొంచెం బాగా విజిబిలిటీ చూడడానికి బావుంటుంది. సేమ్ టైం ఫ్రెష్‌గా గాలొస్తుంది. అందుకే బాగా లైక్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడొచ్చేసి మేము ఒక చోటుకొచ్చామనమాట. ఆఫ్టర్‌నూన్ 2:30 అయిపోయింది. సో, బాగా హంగ్రీగా ఉంది. తినాలనిపించింది. సో, అక్కడికెళ్ళాను చూడండి. ఎంత ఫుల్‌గా ఉందో ఒక్కటి గూడా ఖాళీ లేదు. కుర్జీ అయితే అండ్ అక్కడైతే నాన్ వెజ్ లేదంట. అందుకని చెప్పేసి రిటర్న్ అయిపోయాం. సో, కనీసం టుడే అయినా నాన్ వెజ్ తిందామని చెప్పేసి ఇంకా వేరే చోటుకైతే వచ్చేసాను. ఇది నా ఫేవరెట్ అనమాట. మేఘనా రెస్టారెంట్ అని చెప్పేసి. సో, ఇక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చి తీసుకున్నామనమాట చికెన్ బిర్యానీ అండ్ ఒక చిల్లీ చికెన్ తీసుకున్నాను. సో, పిల్లలకి చిల్లీ చికెన్ అంటే ఇష్టమనమాట. సో, అందుకోసం అని చెప్పేసి ఆ 2 ఐటెమ్స్ ఆర్డర్ చేశాను. సో, అవన్నీ ఆర్డర్ చేసి తీసుకొని సో, మళ్ళీ రిటర్న్ అయిపోయాను. సో, అప్పటికి ఒక 2:30 అయిపోయింది. ఫుల్‌గా ఆకలవుతుంది. మార్నింగ్ ఒక దోసే తినేసాము. అందుకే బాగా ఆకలిగా ఉంది. అండ్ డే మొత్తం బయటే బాగా డీహైడ్రేషన్ అయిపోయాననమాట. సో, నైట్ వచ్చేసరికి ఫుల్ పెయిన్స్ ఇవన్నీ అసలు చాలా చాలా హెడేక్‌గా అనిపించింది. అందుకే కొంచెం ఫాస్ట్‌గా ఏమైనా తినేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది. సో, మధ్య మధ్యలో వర్క్ పడుతుంది. అండ్ ఇక్కడొచ్చేసి ప్లాన్ చూడండి ఎంత బాగా పెట్టారు. అండ్ మెనూ అనమాట. సో, ఆ మెనూలో చూసి అవన్నీ ఆర్డర్ చేశాను. సో, మనం ఆర్డర్ ఇచ్చిన ఒక 5 మినిట్స్ వరకు మనం వెయిట్ చేయాలి. సో, వెయిట్ చేశాక ఇంకా మన ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయి మనకిచ్చేస్తారు. సో, ప్యాకింగ్ కదా! ఒక 5 మినిట్స్ టైం తీసుకుంటారు. ఎప్పుడు ఫుల్‌గానే ఉంటుందండి ఇది. నేను చూసినప్పుడు లాస్ట్ టైం కూడా నేను వెళ్ళాను. కానీ అప్పుడైతే నేను వీడియో అయితే షూట్ చేయలేదు. అండ్ పార్సల్ తీసుకొని రిటర్న్ అయిపోయాను. సో, నేను నడుస్తున్నాను కదా! చూడండి వీడియో. ఇది ఔట్ సైడ్ లుక్ అనమాట. ఇలా ఉంటుంది. సో, ఈవినింగ్ వచ్చేసి ఇంటికొచ్చేసాను. సో, ఇది ఈవినింగ్ వీడియో అనమాట. సో, పిల్లలకేమన్నా కావాలి ఫ్రూట్స్ అవి ఇవి అని చెప్పేసి తీసుకుందామని చెప్పేసి బయటకొచ్చాను. అండ్ పానీపూరి చూసాను. అసలు ఈ మధ్య డైట్ చేసేదాన కొంచెం పానీపూరి అవన్నీ అవాయిడ్ చేయాలనిపించింది. అందుకే ఏం తినడం లేదు. సో, మా పెద్ద బాబు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్నాడు. సో, అందుకోసమే బయటకొచ్చాను. సో, ఈవినింగ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ షూట్. సో, షూట్ చేస్తున్నాను. సేమ్ టైం ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను. సో, ఈ చపాతీ చేయడానికే జీవితం అనేది సగం అయిపోతుంది. సో, చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా! యూట్యూబ్‌లో మామూలుగా కొన్ని ఛానల్స్ అనేటివి మానిటైజేషన్ అవ్వవు. సో, ఏంటి అంటే ఇంకా ఇప్పుడు నేను బయటికెళ్ళాను. సో, ఆ వీడియో మొత్తం షూట్ చేసి మనం దాన్ని ఎడిట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ అన్నీ తీసేసి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అనేది కష్టపడి ఎడిట్ చేసి దానికి ఏదన్నా కొంచెం డెకరేషన్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తేనే మనకు అమౌంట్ అనేది వస్తుంది. అంతేగాని ఇప్పుడు బయటికెళ్ళాను నేను చేసిందంటూ ఏం లేదు. జస్ట్ ఆ వీడియో తీసి దానికి మ్యూజిక్ యాడ్ చేసి మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే గనుక అమౌంట్ అనేది గెయిన్ చేసుకోలేం. సో, ఇదే అనమాట. జస్ట్ సింపుల్ వర్డ్ యూట్యూబ్ గురించి కొత్తగా వచ్చింది అప్డేట్ గురించి సింపుల్ వర్డ్. ఏం లేదండి. జస్ట్ మీరు బయటికెళ్ళారు. వీడియో షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి దాన్ని ఒక వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇచ్చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయండి. అంతేకానీ బయటికెళ్ళాము. ఇప్పుడు ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దాని జస్ట్ ఆ చెట్టు ఏం లేదు. ఒక ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ ఏం లేదు. ఆ ఫ్లవర్స్ తీసుకొచ్చి దానికి ఒక షూట్ చేసేది, వీడియో మ్యూజిక్ అనేది యాడ్ చేసేది, యూట్యూబ్‌లో పోస్ట్ చేసేది. సో, ఇలాంటి ఛానల్స్ అన్నీ మొత్తం తీసేయడానికే యూట్యూబ్ అనేది ఇలాంటిది ఒకటి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అందుకే ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా వీడియోస్ అనేవి చేయండి. సో, దీనివల్ల
చాలా అంటే చాలా ఛానల్స్ పోతాయి. ఈవెన్ నాది కూడా పోతుంది. ఎందుకంటే ఈ ఛానల్‌లో మాత్రం కొంచెం జాగ్రత్తగా నేను చేసుకుంటున్నాను. ఫస్ట్ నుంచి ఇంకా ఈ ఛానల్ ఎప్పుడు పోకూడదు. కొంచెం అందుకని చెప్పేసి స్టాండర్డ్‌గా నేను ఫస్ట్ నుంచి కూర్చుంటున్నాను. అండ్ అంతకుముందు ఛానల్ అయితే ఇంకా అది చెప్పాల్సిన అవసరం లేదు. ఛానల్స్ ఏమైనా తీసేస్తారు అంటే ఫస్ట్ అందులో నా పేరే ఉంటుంది. అంత చెత్తగా చేశాను నేను ఆ యూట్యూబ్ ఛానల్. అందుకోసమే చెప్తున్నాను. మీకు కూడా ఒకవేళ యూట్యూబ్‌లో మనీ ఎర్న్ చేసుకోవాలంటే కష్టపడాలి. సో, కష్టపడినప్పుడు మాత్రమే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోగలం. ఏదో ఇప్పుడు బయటికెళ్ళాను, ఏదో ఒక దేవుడి ఫోటో ఉంది. ఆ దేవుడి ఫోటో షూట్ చేసి మామూలుగా సాంగ్స్ అనేది యాడ్ చేస్తే వ్యూస్ అయితే కంపల్సరీ వస్తాయి. కానీ యూట్యూబ్ ఏం చేస్తుంది, వీళ్ళెంత కష్టపడుతున్నారా అని చూస్తుంది యూట్యూబ్‌లో. ఎంత కష్టపడుతున్నావా అని చూస్తుంది. అందుకోసం అని చెప్పేసి అతను మనకి మనీ అనేది అంత ఈజీగా ఒకవేళ బై మిస్టేక్ మానిటైజేషన్ అవుతాయి. నిన్న ఒక ఛానల్‌లో చూశాను. ఎందుకని మానిటైజేషన్ అవ్వలేదు, మేము అలాగే చేసాం. వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వాచ్ టైమ్ వస్తుంది, మానిటైజేషన్ అయింది, అమౌంట్ కూడా ఎర్న్ చేసుకున్నారంట. కానీ ఎప్పుడో ఒకసారి ఎలాంటి చోటికి వెళ్తే గనుక ఇలా వెళ్తే గనుక అలాగే అవుతుంది. ఎప్పుడో ఒకసారి పడిపోతుందనమాట ఇలాగ. ఎందుకంటే మనం అందులో ఏం కష్టపడ్డం ఏమీ లేదు. సో, నువ్వు కష్టపడి వీడియో షూట్ చేసి ఏ వీడియో అయినా సరే ఈవెన్ కిచెన్‌లో ఉన్నారు. సో, కిచెన్‌లో ఏదన్నా ఫుడ్ వీడియో తీస్తున్నారు. ఫుడ్ వీడియో తీయండి. తర్వాత దాన్ని ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చి మంచిగా థంబ్‌నెయిల్ అనేది సెట్ చేసుకొని అప్పుడు వీడియో అప్‌లోడ్ చేస్తే అప్పుడు మాత్రమే మనీ అనేది ఎర్న్ చేసుకోగలం. సో, కష్టపడితేనే డబ్బులొస్తుంది. సో, దాని మీనింగ్ అంతే. కొత్తగా వచ్చిన అప్డేట్ అయితే సింపుల్ వర్డ్ ఈ ఒక్క వర్డే అనమాట. నా నా భాషలో చెప్పాలంటే. సో, అందుకోసమని పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే చేయకండి. నేను ఒకసారి అంతకుముందు నేను కూడా ఇలాగే చేశాను. సో, నెక్స్ట్ టైం నేను కూడా అందుకే ఈ ఛానల్‌లో చూడండి ఎలాంటి వీడియోస్ అయితే ఉండవు. అలాంటి వీడియోస్ అయితే ఉండవు. సో, ఇప్పుడు బయటికెళ్ళాను. నేను జర్నీ చేశాను. లేక్ వ్యూ నాకు బాగా నచ్చింది. ఎంతసేపు జస్ట్ 5 మినిట్స్ నేను ఆ లేక్ అనేది వ్యూ అనేది వీడియో తీసి అప్లోడ్ చేసి షార్ట్స్‌కి పెట్టేసి మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేస్తాను. వ్యూస్ బాగున్నాయి, వ్యూ బాగుంది, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, లైక్స్ వస్తాయి, షేర్ అవుతుంది, కామెంట్స్ వస్తాయి. చాలా బాగుంటాయి. కానీ అందులో నేనేం కష్టపడిందయితే ఏమీ లేదు. జస్ట్ వ్యూని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నాం. అలాంటి వాటికి మాత్రం మనీ ఎర్న్ చేసుకోలేము. అండ్ నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి మీరేదైనా ఇప్పుడు ఒక రెసిపీ ఉంది. దాన్ని షూట్ చేసాం. షూట్ చేసి అయిపోయింది. మళ్ళీ దాన్ని షార్ట్ వీడియోగా అప్లోడ్ చేయాలి. మళ్ళీ తిరిగి ఇంకొకసారి షూట్ చేయండి. అలా షూట్ చేయకపోతే ఉండే రాంగ్ వీడియోస్‌ని క్లిప్స్ కట్ చేసి షార్ట్ వీడియోగా అప్లోడ్ చేయొద్దు. రీయూజ్ కంటెంట్ అనేది వస్తుంది. నాకు 3, 4 టైమ్స్ ఇలాగే అయ్యింది. అందుకోసమని అలాంటి పనులుగా చేయొద్దు. లాస్ట్ టైం ఇంత కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది. సో, దానికోసమే ఈ అప్డేట్ అనేది మీకు కూడా ఇవ్వాలనిపించింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టపడితే అంత ఈజీగా సక్సెస్ అవుతాం. ఎంత ఈజీగా మనం పైకి రావాలన్నా కానీ కష్టపడుకోకుండా పైకి రావాలంటే ఉండేది కూడా పోతుంది. ఉండే వాచ్ అవర్స్ పోతాయి అండ్ సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ పోయిందంటే నువ్వు ఎంత కష్టపడినా కానీ మానిటైజేషన్ అవ్వదు. మానిటైజేషన్ అవ్వకపోతే ఎన్ని డేస్ నువ్వు ఎఫర్ట్ పెట్టినా నీకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అంతేకాని మనీ అనేది ఎర్న్ చేసుకోలేం. మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిందెందుకు? ఎవరినైనా అడగండి. యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తాం? మనీ కోసమే కదా! సో, ఆ మనీనే రానప్పుడు మనం టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాం? ఆ టైంని ఇంకొక దానికి యూజ్ చేసుకుంటే కనీసం మనీ ఎర్న్ చేసుకుంటాం కదా! ఆల్మోస్ట్ 99% కాదండి, 100-200% యూట్యూబ్‌లో డబ్బులు వస్తాయనే వీడియోస్ అయితే షూట్ చేసేది. లేదు నేను ఫ్యాషన్ కొద్దీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నాకిష్టము అలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ 99% 1% కూడా ఉండదు నాకు తెలిసి. ఏదో డబ్బులు వస్తాయి, ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తాం, అది ఇది సంథింగ్ అది ఇది అని చెప్పేసి. ఏదో ఒక 5000 వచ్చినా వేరే కదా మంత్‌కి కనీసం పొదుపు డబ్బులో ఇంట్లో కనీసం ఇంటి బాడిగలో కట్టుకోవడానికి వస్తాయి కదా అని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేసుంటారు. ఎలాగో స్టార్ట్ చేసుంటారు. వీడియో కొంచెం షూట్ చేయండి.
సో షూట్ చేసి ఏదో బయటికెళ్ళాను. సో ఆన్. అండ్ ఈ మధ్య విలేజెస్‌లో ఉండే వాళ్ళకి వ్యూస్ అనేటివి బాగా వస్తున్నాయి. విలేజెస్‌లో ఉండే వాళ్ళకి. ఎందుకంటే మార్నింగ్ ఆ సన్‌లైట్ చూపించండి, ఆ వ్యూ చూపించండి. చాలా అంటే చాలామంది లైక్ చేస్తారు. ఈవెన్ మేము ఇక్కడ ఒక 1 ర్యాక్ పెట్టినా గానీ ఆ వ్యూనైతే చూడలేం. జస్ట్ మేము యూట్యూబ్‌లో చూసి ఎంజాయ్ చేసేవాళ్ళమే. మేము కూడా అక్కడుంటే ఎంత బాగుండేదో అని ఇమాజినేషన్ చేసుకొని చూసేవాళ్ళమే. మేమైతే అలాంటివన్నీ చేయలేం గదా! పల్లెటూరులో ఉండేవాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో మీరేం చేస్తారంటే బాగా పల్లెటూరులో ఉన్నారు. ఎలాగో ఉన్నాం గదా! వీడియో షూట్ చేయండి. షూట్ చేసి మంచిగా ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వండి. లేదంటే షూట్ చేసిన వీడియో 1 పార్ట్ మొత్తం యాడ్ చేసేయండి. యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వండి. చాలా మంచి వ్యూస్ వస్తాయి. అంతేగాని ఏదో బయటికెళ్ళినప్పుడు ఎలాగో పోతున్నాం గదా బస్సు. ఒక ఆవిడ మొన్న నేను చూసాను వీడియో. పల్లె వెలుగు బస్సులో పోతుంది. పల్లె వెలుగు బస్సులో పోయి వీడియో అనేది షూట్ చేసింది. ఏదో మంచి సాంగ్ పెట్టింది. దానికి రిలేటెడ్ సాంగ్ పెట్టింది. బాగా ఒక 2,000, 3,000 లైక్స్ వచ్చాయి. మంచి కామెంట్స్ వచ్చాయి. బావుంది. కానీ ఆ బస్సునైతే నువ్వైతే చేయలేదు గదా! బస్సునైతే నువ్వైతే ఏం ప్రిపేర్ చేయలేదు. ఏదో గవర్నమెంటోడు వాళ్ళు చేశారు. బస్ అనేది రన్ అవుతుంది. దాన్నైతే మనం ప్రిపేర్ చేయలేదు. అలాంటప్పుడు మనం ఏం కష్టపడ్డాం దాంతో చెప్పండి? సో, మన వల్ల ఏమన్నా యూజ్ ఉందా? సో, మనం యూట్యూబ్ 10 మందికేమన్నా యూజ్ అయ్యే కంటెంట్ ఏమన్నా ఇస్తున్నామా? సో, ఇప్పుడు హౌస్ వైఫ్ ఉన్నారు. సో, మార్నింగ్ లేచాను, పిల్లలు స్కూల్‌కి పంపించాను. సో, నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయింది. మార్నింగ్ చపాతీ చేశాను. ఆ చపాతీ చేసింది నువ్వే. కాబట్టి నువ్వే కష్టపడుతున్నావు. సో, నువ్వు కష్టపడుతున్నావు. ఎలా కష్టపడుతున్నావు అని చెప్పేసి యూట్యూబ్ అనేది చూస్తుంది. సో, ఈవిడ కష్టపడుతుంది. వీడియో షూట్ చేస్తుంది, ఎడిట్ చేస్తుంది అని చెప్పేసి ఇస్తారు. ఇప్పుడు బస్సులో పోతున్నాం. బస్సులో ఏం కష్టపడతాను చెప్పండి? జస్ట్ అమౌంట్ పెట్టి టికెట్ పెట్టేసామంటే కుదరదు. జస్ట్ వీడియో ఇలా షూట్ చేసి పల్లె వెలుగు బస్సు అని చెప్పేసి ఆ పల్లె వెలుగు బస్సు వస్తుంది. వీడియో షూట్ చేశారు. సాంగ్ యాడ్ చేశారు. యాడ్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. వ్యూస్ భయంకరంగా బీభత్సంగా వస్తున్నాయి. కానీ అమౌంట్ వస్తాయి కదా నీకు. నీకు అనవసరంగా నెట్ వేస్టు, మొబైల్ ఛార్జింగ్ వేస్టు అది. మార్నింగ్ మొబైల్ ఛార్జింగ్ పెడితే ఆఫ్టర్‌నూన్‌కి 100% అయిపోతుంది. వీడియో షూట్ చేయడం, తర్వాత వచ్చేసి దాన్ని ఎడిట్ చేయడం అండ్ సేమ్ టైము వీడియో తీయడం, మళ్ళీ షార్ట్స్ అప్లోడ్ చేయడం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనిషి కన్నా రెస్ట్ దొరుకుతుందేమో కానీ ఈ మొబైల్స్‌కైతే అసలు రెస్టే దొరకడం లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంతకుముందన్నా ఏదన్నా కొంచెమన్నా కాసేపు ఇంట్రోవర్ట్‌తో కాసేపు మాట్లాడేసి అండ్ మేమైతే గనుక కొన్ని సాంగ్స్ అన్నీ వినేవాళ్ళం. సాంగ్స్ విని హ్యాపీగా కిచెన్‌లో వంట చేసుకునేవాళ్ళం. అంతకుముందయితే టీవీ పెట్టుకునేవాళ్ళం. అది కాకముందు టేప్ రికార్డు సంథింగ్ పెట్టుకునేవాళ్ళం. అది పోయింది. టీవీ పోయింది. లాస్ట్‌కొచ్చేసి మనకి ఈ మొబైల్ వచ్చింది. ఆ మొబైల్‌లో సాంగ్స్ కూడా పోయినాయి. ఇంక నెక్స్ట్ వచ్చేసి బ్లాగులు చేస్తున్నాం. ఓల్గాలన్నీ చేస్తున్నాం. ఆ ఓల్గాలు పోయి ఇంకేమొస్తాయో. ఇలా జనరేషన్ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ ఏముంటుందో చెప్పలేకపోతున్నాను నేనే. సో, వీడియో షూట్ చేయడం అలా షూట్ చేసి, ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్ ఇస్తే మీకు మంచిగా వ్యూస్ వస్తాయి. లేదంటే గనుక యూట్యూబ్ ఛానల్ పెట్టడమే మానుకోండి. నా సజెషన్ అయితే ఇది. ఎందుకక్క ఎంకరేజ్ చేయవా అంటే, ఇప్పుడేదో ఇన్ని రోజులు కష్టపడతాం. మైండ్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. సో, చేంజ్ అయిపోయి అడ్డదోవలో ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తాం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అలాగే అనుకున్నాను. మిగతా వాళ్ళ వీడియోస్ పెట్టడం, వ్యూస్ తెచ్చుకోవడం అలా చేశాను. కావాలంటే నా ఛానల్‌లో చూడండి. కళ్యాణి యూట్యూబర్‌లో చూడండి. సేమ్ అలాగే చేశాను. నా ఛానల్ పోయింది. పోయే స్టేజ్‌లోనే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి నేను దాన్ని పట్టించుకోవట్లేదు. అట్‌లీస్ట్ ఈ ఛానల్ అయినా కొంచెం మానిటైజేషన్ చేసుకుందాం. కొంచెం కష్టపడదాం. ఎలాగో కష్టపడేదానికి ఒక 5% కష్టపడితే ఏం పోతుంది. నెక్స్ట్ నేను ఒక వీడియో చూశాను. అతను వచ్చేసి డైలీ ఒక వీడియో పెట్టేవాడంట. డైలీ ఒక వీడియో పెడితే ఒక ఆ వ్యూస్‌ని బట్టి రోజుకొక రూ. 1000 వస్తా ఉన్నిందంట. రోజుకొక వీడియో పెడితే ఒక రూ. 1000 వస్తుంది. ఇంకొంచెం కష్టపడదామని చెప్పేసి రోజుకి 3 వీడియోస్ చేస్తా ఉన్నాడంట. 3 లాంగ్ వీడియోస్ పెట్టేసరికి డైలీ 3000. సో, 3000 డబ్బులు అమౌంట్ వచ్చింది. సో, ఆ వ్యూస్ అనేవి ఎక్కువ పోవడం వల్ల ఇంకొకటి సబ్స్క్రైబర్స్ ఎక్కువొచ్చారు. అప్పుడు నీకు రూ. 1000 కాస్త 2000 అయింది. ఈ 3000 కాస్త ఒక 10,000 అయింది. ఆడికి డైలీ 10,000 అంటే పర్ మంత్‌కి 3,00,000.
ఇలా కష్టపడండి. అంతేగాని ఎవరో ఏదో చేసిండ్రు కదా! అది మనం వీడియో తీసుకుందాం, చూద్దాం, పెట్టేద్దాం అంటే వ్యూస్ అనేటివి మనకైతే అస్సలు రానే రావు. యూట్యూబ్ ఇప్పుడైతే ఇంకా స్ట్రిక్ట్‌గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తీసుకొచ్చింది. మనం ఎంత కష్టపడుతున్నామో ఎదుటి వాళ్ళకి మన దగ్గర నుంచి ఏమైనా మంచి ఇన్ఫర్మేషన్ అనేది పోతుందా లేదా అని చూస్తుంది. సో, అందుకోసమని వీడియో షూట్ చేసే ముందు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే ముందు ఇవన్నీ కొంచెం బ్యాక్‌గ్రౌండ్ సెర్చ్ అనేది చేయండి. చేసిన తర్వాత స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశాక మిడిల్‌లో ఎక్కడ డ్రాప్ అవ్వకండి. డైలీ వోల్గాస్ అనేవి పెడుతూ ఉండండి. సో, మార్నింగ్ ఒకటి పెట్టండి. ఆఫ్టర్‌నూన్ మీకు ఆల్మోస్ట్ ఫస్ట్‌లో ఛానల్ స్టార్ట్ చేసాం. మార్నింగ్ ఒక వీడియో పెట్టేసేయండి. డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టండి. ఒక 1 మంత్, 2 మంత్స్ ఉన్నాక డైలీ ఒక 2 వీడియోస్. సో, 2 వీడియోస్ అనేది పెట్టండి. అలా డైలీ పెడుతూ ఉంటే వ్యూస్ అనేటివి తప్పకుండా వస్తాయి. ఏదో 10 వ్యూస్ వస్తాయి. టుమారో 12 వ్యూస్ వస్తాయి. ఆ నెక్స్ట్ డే 20 వ్యూస్ వస్తాయి. సో, నా ఛానల్ ఒకే ఒక వీడియో పెట్టాను 3, 4 మంత్స్ బ్యాక్. దానికి ఒక 12 వ్యూస్. ఈ మధ్య ఒక 3, 4 డేస్ బ్యాక్ పెట్టాను. అది 44 వ్యూస్‌కెళ్ళిపోయింది. సో, అందుకోసమే మనం ఎంత కష్టపడితే అంత ఫాస్ట్‌గా మనీ అనేది ఎర్న్ చేసుకుంటాం. ఇంకొకటి మీకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే, సో, మీరేం వీడియో చేశారని మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్సే చూస్తారు. సో, అక్కడ మనకు ప్లస్ అవుతుంది. ఏం చేసిందా ఏమో, అబ్బా! కనీసం మన వీడియో చూసి కామెంట్ అయినా చేసుకుంటారు. సో, మన రిలేటివ్స్ నుంచే మనకెక్కువ వ్యూస్ వస్తాయి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడైతే నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. మీకది చెప్పాలని నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటని. సో, ఈ రోజుకి వీడియో అంతే మరి. బాయ్.